నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాభ్యాసంలో కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మరియు మన ఐసైట్కి సంబంధించినవి మరియు శుక్లాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం. దాని గురించి యోగా, ప్రాణాయామ, ముద్రలు చేద్దాం. ఈరోజు సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా టీవీ చూడడం వల్ల, మొబైల్ చూడడం వల్ల, రకరకాల కారణాల వల్ల లేదా విటమిన్స్ లోపం వల్ల కూడా మనకి కంటికి సంబంధించినటువంటి సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఇలా రెండు రకాలటువంటి సైట్ కానీ శుక్లాలు ఏర్పడడం వల్ల కానీ కంటి చూపు మనం మందగిస్తుంది, చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సాధారణంగా మన దేశంలో దాదాపు 60-70% వరకు ప్రతి ఒక్కరికి కళ్ళజోళ్ళు, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి కావాల్సిన యోగాభ్యాసాన్ని మరియు ప్రాణాయామం ఇప్పుడు చూద్దాం. కంటికి సంబంధించిన యోగాభ్యాసం మనం కంటిని పైకి కిందకి, లెఫ్ట్ రైట్, మన రొటేషను లెఫ్ట్ నుంచి రైట్కి లేదా డయాగ్నల్గా చూడడం, లేదా ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేషన్ చేసి చూడడం, ఐబ్రో సెంటర్లో చూడడం, ముక్కు చివరి భాగాన్ని చూడడం లేదా కనుబొమ్మల మధ్య చూడడం, ఇలా చేయడం ద్వారా మన యొక్క కంటికి సంబంధించిన గ్రంథులు నుంచి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అయ్యి అక్కడ మనకి ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చును. ఇప్పుడు మనం కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ని ఈరోజు గమనిద్దాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళని పైకి కిందకి తీసుకెళ్ళండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, up down, up down, up down, up down, up down, up down, up down ఇలా 10 times చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నెమ్మది కళ్ళని కుడివైపుకి ఎడమ వైపుకి తిప్పుదాం. రైట్, లెఫ్ట్, right, left, right, left, right, left, right, left, right, left, right, left ఇలా 10 times వరకు మనం చేసుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా మనం కళ్ళని రైట్ నుంచి పైకి, లెఫ్ట్కి, కిందకి ఇలా రొటేషన్ చేద్దాం. right, up, left, down, 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 right, up, left, down. మరలా ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి కంప్లీట్గా రొటేషన్ చేద్దాం. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, 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 లెఫ్ట్, అప్, రైట్, డౌన్ ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా 10 సార్లు అటువైపు, 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్ రెండు చేసుకున్న తర్వాత మన రెండు కళ్ళని కూడా నెమ్మదిగా పైకి తీసుకెళ్ళేసి ఐబ్రో సెంటర్లో చూస్తూ ఇలానే 10 సెకండ్ల వరకు అలానే ఉంచండి. దీన్ని కొంతమంది కళ్ళు మూసుకొని చేయడం దాన్ని శాంభవి ముద్ర అంటారు. ఇది చేసేటప్పుడు మనం కేచరి ముద్ర వేసుకొని కూడా నాలుకను లోపలికి ఫోల్డ్ చేసి లోపల అలానే ఉంచేసి చేయడాన్ని కేచరి ముద్ర అంటారు. ఈ కేచరి ముద్ర చేసుకొని కూడా ఇలా రెండు కళ్ళని పైకి తీసుకొని అలానే ఉంచండి. ఇలా చేయడం ద్వారా మన యొక్క ఆజ్ఞాచక్రం యాక్టివేషన్కి మరియు కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి పొందుతాము. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళని క్లోజ్ చేసేసి మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా కళ్ళ మీద అలానే ఉంచేసేయండి.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేస్తూ ఇప్పుడు కింది వైపు చూద్దాం. మన ముక్కు యొక్క చివరి భాగాన్ని చూస్తూ అలానే ఉంచుదాం. ఇలా 10 సెకండ్ల వరకు అలానే ఉంచడం ద్వారా కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం విముక్తి పొందాం. మరియు అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ని రిలీజ్ చేయడానికి మరియు అక్కడ మనకి ఉన్నటువంటి కాటరాక్ట్స్ మరియు గ్రంథులను కూడా యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేసేసి కళ్ళని పెద్దవి చేసేసి ఒకే పాయింట్లో ఫోకస్ చేసి చూస్తూ ఉండండి. ఇంకా పెద్దవి చేయండి. ఇప్పుడు నాలుకని బయట పెట్టేసి నాలుకని పెద్దగా ఓపెన్ చేసేసి మన యొక్క ఫోకస్ని ఒకే పాయింట్లో ఉంచేసి 10 సెకండ్లు అలానే ఉంచుదాం. ఇలా చేస్తే మనకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు మన యొక్క ఫేస్కి సంబంధించినటువంటి 22 బోన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దీన్ని ఖాళీ ముద్ర అంటారు. ఈ ముద్ర చేయడం ద్వారా మనకి మన ఫేస్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని మరియు మన యొక్క టాక్సిన్స్ని రిలీజ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ మన ఫేస్కి వచ్చేసి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం కంటికి సంబంధించిన కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు చేద్దాం. ఏ ప్రాణాయామం చేసినా సరే కంటికి సంబంధించి మనం పద్మాసనం కానీ సిద్ధాసనంలో కానీ కూర్చోవాలి. పద్మాసనం ఎలా వేద్దామో చూద్దాం. ఇప్పుడు ఒక కాలు కింద పెట్టేసేయండి, ఇంకొక కాలు పైన పెట్టేసేయండి. ఇలా 2 చేయడాన్ని ఇలా పద్మాసనం అంటారు. లేదా అర్ధ పద్మాసనంలో ఎడమ కాలు కింద ఉంచేసి కుడి కాలు పైన పెట్టేయడాన్ని అర్ధ పద్మాసనం అంటారు. ఈ కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో మన యొక్క ఉదాన వాయువు ప్రాబ్లం వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల మన యొక్క కంటికి సంబంధించినటువంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మన కళ్ళు కూడా సూర్యుని యొక్క అది దేవత, మనస్సు యొక్క అది దేవత చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని చెప్తాము. అలానే చక్షో సూర్యో అజాయత. సూర్యుడు మన శరీరంలో కళ్ళకి గుర్తు. మన కంటిలో సరిగిన హీట్ లేకపోవడం వల్ల కంటికి సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాయువు ఒకటి ఉంది. ఉదాన వాయువుతో పాటు మన యొక్క ఉపవాయువుల్లో మనం కూర్మ వాయువుని మనం తీసుకుంటాం. కూర్మ వాయువు సరిగా లేకపోవడం వల్ల కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. కూర్మ వాయువు యాక్టివేట్ చేసుకొని దాని యొక్క ప్రాణాయామం చేయడం ద్వారా మనం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు కూర్మ ప్రాణాయామం, కూర్మ కుంభక ప్రాణాయామం ఎలా చేద్దామనేది మనం చూద్దాం. నెమ్మదిగా ఎడమ చేయిని మనం ఉదాన ముద్రలో పెట్టేద్దాం. మన బొటన వేలు మరియు ఉంగరపు వేలు మన చూపుడు వేలు ఇలా కలిపి ఇలా ఉంచడాన్ని ఉదాన ముద్ర అంటారు. ఈ ముద్ర వేసిన తర్వాత మనం నెమ్మదిగా ఇలా పెట్టేసేయండి. కుడి ముక్కుతో మనం కూర్మ కుంభక ప్రాణాయామం చేద్దాం. అది ఎలా చేద్దామనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెమ్మదిగా మన యొక్క శ్వాసని కుడి ముక్కు ద్వారా తీసుకొని తర్వాత ఎడమ ముక్కు ద్వారా వదిలివేస్తూ మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా మన కళ్ళ మీద ఉంచడాన్ని కూర్మ కుంభక ప్రాణాయామం అంటాము. అది ఎలానే చేద్దాం. మనం సూర్యవేది ప్రాణాయామం చేస్తాం. అలానే చేస్తూ మన యొక్క శ్వాస మొత్తాన్ని కూడా హోల్డింగ్ చేసి లేదా కుంభకం చేసిన తర్వాత మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా 2 కళ్ళ మీద ఉంచడాన్ని కూర్మ కుంభక ప్రాణాయామం అంటాం. ఇప్పుడు చూద్దాం ఎలా చేద్దామో. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, కళ్ళు మూసుకోండి. మన యొక్క మనసుని మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా కళ్ళ మీదనే ఉంచేసి నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా శ్వాసను వదిలేద్దాం. రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎక్సలేషన్. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా శ్వాసని
అలానే లోపల బిగించేసి హోల్డింగ్ చేసి లేదా కుంభకం చేసి ఇలా చేసిన తర్వాత మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా మన యొక్క కండ్ల మీద ఉంచేసి కనుబొమ్మలు మాత్రమే చూస్తూ ఉంచగలిగినంతసేపు ఉంచేసిన తర్వాత నెమ్మదిగా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదిలేస్తాం. చాలామంది అంటుంటారు ఇది సూర్యభేది ప్రాణాయామం అని, సూర్యభేది కుంభక ప్రాణాయామం అని. కానీ మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా కండ్ల మీద పెట్టడం ద్వారా ఇది కూర్మవాయువుని యాక్టివేట్ చేయడం వల్ల మన యొక్క శరీరంలో కంటికి సంబంధించి అంటే అనేక ప్రాబ్లమ్స్ నుంచి మనం విముక్తులవుతాము. ఇలా చేసి నెమ్మదిగా 21 సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి మరో ప్రాణాయామం చేద్దాం. తర్వాత మనం సమకుంభక ప్రాణాయామం అంటాం. ఈ సమాన వాయువు కరెక్ట్గా ఉంటే మనకి కంటికి సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ కూడా మనం రక్షించుకోవచ్చును. అంటే మణిపూరక చక్రం సరిగా ఉండడం వల్ల మనకి కంటికి సంబంధించినటువంటి హీట్ కానీ లేదా కంటికి సంబంధించినటువంటి ఎనర్జీస్ కానీ మనం కంటికి సంబంధించిన వాయువులు మరియు తత్వాలు భూతత్వం కానీ అగ్నితత్వం కానీ కరెక్ట్గా ఉండటం వల్ల మన కంటికి ప్రాబ్లమ్స్ నుంచి విముక్తులవుతాం. మనం సమాన కుంభక ప్రాణాయామం ఎలా చేద్దామో చూద్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస కంప్లీట్గా తీసుకున్న తర్వాత కుంభకం చేస్తూ మన యొక్క శరీరంలో పొట్ట ప్రాంతాన్ని మాత్రమే గమనిస్తూ ఉండడాన్ని సమాన కుంభక ప్రాణాయామం అంటాం. 2 చేతులు సమాన ముద్రలో పెట్టేసేయండి. 5 వేలని ఇలా కలిపేయడాన్ని సమాన ముద్ర అంటారు. 2 చేతులు ఇలా సమాన ముద్ర పెట్టిన తర్వాత 2 చేతులు ఇలా మోకాళ్ళ దగ్గర ఉంచేసుకొని ఇప్పుడు సమాన కుంభక ప్రాణాయామం చేద్దాం. నిదానంగా 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకోండి. మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా పొట్ట ప్రాంతంలో నావల్ రీజియన్ బొడ్డు ప్రాంతంలో ఉంచగలిగినంతసేపు ఉంచిన తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలేద్దాం. కుంభకం చేసిన ప్రతిసారి కూడా మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా నావెల్ రీజియన్లోనే ఉంచాలి. ఇలా చేయడం ద్వారా మనకి కంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం విముక్తులమవుతాం. సాధారణంగా ఏదైనా స్టమక్లో ప్రాబ్లం ఉన్నా సరే, షుగర్ ప్రాబ్లం ఉన్నా, ప్రాంక్రియాసిస్ ప్రాబ్లం ఉన్నా సరే మొదటిగా మనకి ఎఫెక్ట్ అయ్యేది కళ్ళు, తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, చూపు మందగిస్తుంది. అందువల్ల మనం ఈ సమాన కుంభక ప్రాణాయామం చేయడం వల్ల షుగర్ పేషెంట్లకు కానీ లేదా రకరకాల సైడ్ ఎఫెక్ట్ల వల్ల మన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మనం విముక్తులు పొందుతాం. దీంతోపాటు మనం ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ మరియు చంద్రభేది ప్రాణాయామం కూడా చేద్దాం. ఇవి చేయడం వల్ల బాడీలో సమత్వము, వాత కఫ పిత్తాలని మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం ద్వారా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మనం విముక్తులమవుతాం. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా ఉంచేసి హోల్డింగ్ చేసి కుంభకం చేసిన తర్వాత ఎడమ ముక్కు ద్వారా వదిలేద్దాం. మరలా ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేద్దాం. ఇలా చేయడాన్ని మనం అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఇలానే ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని మళ్ళీ కుడి ముక్కు ద్వారా వదిలేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదిలేద్దాం. ఇప్పుడు దానికోసం మనం ప్రాణముద్రను ఉపయోగిస్తాం. ఇలా ప్రాణముద్ర తీసుకున్న చిటికిన వేలిని మరియు ఉంగరపు వేలిని ఇలా తీసుకొని చేయడం ద్వారా ప్రాణశక్తి మనకి ఎక్కువగా యాక్టివేషన్ అవుతుంది. దీని ద్వారా కంటిలో సంబంధించినటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా కాట్రాక్ట్స్ని, శుక్లాల్ని వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చేసేటప్పుడు మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా కంటి యొక్క వెనుక భాగంలో మనం కళ్ళు మూసుకొని దాన్ని మాత్రమే గమనిస్తూ ఉంచుదాం. నెమ్మదిగా మన ఉంగరపు వేలిని మరియు బొటన వేలిని ఉపయోగించి మనం ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. మరలా
ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. ఇది ఒక సైకిల్. ఇలాంటివి 21 టైమ్స్ చేద్దాం. The right inhalation, left exhalation, left inhalation, right exhalation. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. ఇలా 21 టైమ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా 2 చేతుల్ని ప్రాణముద్రలోంచి అపాన ముద్ర వేసుకోవాలి. అపాన ముద్ర అంటే ఇలా చేయడాన్ని అపాన ముద్ర అంటారు. అపాన ముద్ర వేసుకొని ఇలానే కూర్చోండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ మన యొక్క అవేర్నెస్ మొత్తాన్ని కూడా కండ్ల మీదనే ఉంచుదాం. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఈ ముద్రలో ఉంచడం ద్వారా మన యొక్క అనేక రకమైన ప్రాబ్లమ్స్, టాక్సిన్స్ని అపానవాయువు ద్వారా బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఎంత వేడి ఉన్నా సరే ఎంత చల్లదనం కూడా అంతే ఉండాలి. 2 సమభాగాల్లో ఉంటే మన శరీరంలో ఎలాంటి రోగాలు ఉండవు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన కళ్ళు అనేది సూర్యునికి ప్రతీక. అలానే చల్లదనం ఉన్నా సరే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు హీట్ వల్ల కానీ వచ్చిన కంటికి ప్రాబ్లమ్స్ కోసం ఇప్పుడు చంద్రవేది ప్రాణాయామం చేద్దాం. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. ఎడమ చేతిని ఇలానే ఆపాన ముద్రలో ఉంచిన తర్వాత నెమ్మదిగా ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం. The left inhalation, right exhalation. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఉంచగలిగినంతసేపు ఉంచిన తర్వాత నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా వదిలేద్దాం. The left inhalation, right exhalation. ఇలా 21 టైమ్స్ చేసిన తర్వాత 2 చేతులను కూడా మరలా అపాన ముద్రలో ఉంచేసుకొని ఒక 5 నిమిషాలు మన అవేర్నెస్ మొత్తాన్ని కూడా ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య చూస్తూ అలానే ఉంచండి. శ్వాస మాత్రమే గమనిస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా మనకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, చూపు బాగా మందగించిన వాళ్ళు చేయడం ద్వారా కంటి యొక్క చూపు మెరుగుపడటకు మనం మొబైల్ చూస్తూనే ఉంటాం, టీవీ ఉంటాం. ఇలాంటి బ్లూ రేస్ కానీ వాటి యొక్క ఎఫెక్ట్ నుంచి మనం విముక్తి పొందుటకు ఈ ప్రాణాయామాలు మరియు ఈ చిన్న చిన్న వ్యాయామాలు కంటికి సంబంధించి చేయడం ద్వారా మనం కంటి వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. నమస్కారం.